అంత పవిత్రమైన యోగము. తర్వాత నెక్స్ట్ డే చూస్తాను ప్రతి ఇంటికి పోయి అందరూ బాగా అయిపోయినారు. నా పక్క విలేజ్ లో లేదు, రికవరీ కాలేదు. మీరు కూడా చూసిస్తారేమో, చికెన్ గునియా, డెంగ్యూ ఫీవర్ 3 days 4 days తప్పి కూడా అయ్యలేదు. నెక్స్ట్ విలేజ్ లో సీరియస్ అయిపోయి డాక్టర్ సస్పెండ్ చేసి అట్లా ఎక్స్పీరియన్స్ చాలా అండి. ఎవరైనా సీరియస్ అయితే చాలు తాతగారికి ఫోన్, ఏదైనా కానీ ఏ పేషెంట్ అయినా కానీ వాళ్ళు పేషెంట్ కేర్ చేస్తూ ఉంటుంది. బెంగళూరుకి వస్తే ఒక 500-400 మెంబర్స్ వచ్చేవారు అక్కడ ప్రేయర్స్ కి. వాళ్ళ ప్రేయర్స్ పాప కర్మం అంతా తాతగారికి పోతా ఉంది. ఒకసారి వేణుగారు తెలుసుకుంటాను, వాళ్ళ అమ్మ మా ఇంటికి వచ్చినారు. డయాబెటిక్ బీపీ 2 ఉంది అని కూడా తీసుకొచ్చినారు. చేత కూర్చోబెట్టి చూడండి సీరియస్ గా ఉన్నారు. చూసినాను బీపీ షుగర్ 2 సీరియస్ గా ఉంది. నర్సింగ్ హోమ్ తీసుకోకూడదు. వాడు బయటకు పోయి ఆటో తీసుకొచ్చి బయటికి పోయినారు. వాడు బయట పోయిన వెంటనే అవ్వ ఏమైపోయింది, ఇట్లా తల కింద పడిపోయింది. హార్ట్ బీట్ కూడా లేదు. చూస్తే చెయ్యి కాలు ఎట్లా స్వెట్ అయిపోయినానంటే ఏడ్చినాను. టైం చూస్తే 6:45. ఓ తాతగారు ఇప్పుడు ప్రేయర్ కూర్చోంటారు, డిస్టర్బ్ చేయరాదు. నేను 7 వరకు చూస్తాను, 7:15 వరకు చూస్తాను అని గమ్మని కూర్చోన్నాను. 7 o'clock అయ్యి వరకు తాతగారి నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ ఏమైనా ప్రాబ్లం అయిందా అక్కడ, నా బాడీలో స్వెట్టింగ్ అవుతా ఉంది, నీరు తాగి నీరసంగా అయిపోయినాను, చాలా ప్రాణం ఈడుస్తా ఉంది, నీ ఫిగర్ కనపడతా ఉందమ్మా, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం అయిందా అని తాతగారు నాకు ఫోన్ చేసింది. అప్పుడు ఏడ్చుకుని చెప్పినాను, సార్ ఇట్లా వేణుగారు అమ్మ పడిపోయినారు, జ్ఞానం లేదు, హార్ట్ బీట్ లేదు అంటే అప్పుడు మళ్ళా ప్రేయర్ చేసుకుని పట్టుకునేసారంట. కూర్చునే కాలేదంట, బాడీ లోపల ఉండే ప్రాణం తీసేసిందంట. అప్పుడు వాళ్ళు అన్నపూర్ణ వాళ్ళ ఆటో తీసుకొచ్చి హాస్పిటల్ పోవాలని లోపల వచ్చినారు. ఇదంతా జరిగింది 10 నిమిషాలు. నర్సింగ్ హోమ్ పోవాలని ఆటో తీసుకొచ్చినారు. వాళ్ళ అత్త అప్పుడే బాగా కూర్చున్నారు. వాళ్ళు వచ్చి నర్సింగ్ హోమ్ తీసుకుపోతానంటే ఎందుకు తీసుకుపోతాను, బాగుండాలి కదా అని. అన్నపూర్ణ ఏడుస్తా ఉంది, అయ్యో మా అవ్వ బతికిందా, నిజంగా బతికిందా అని. ఆటోలో తీసుకుపోయి హాస్పిటల్ చూస్తే షుగర్ నార్మల్, బీపీ నార్మల్, హార్ట్ నార్మల్, అంత నార్మల్. ఎందుకు మాకు తీసుకొచ్చినారు, మీకేం డబ్బు ఎక్కువ ఉందా, ఇంటికి తీసుకుపోండి. ఎట్లా ఎన్ని డెలివరీ చేస్తే ఆ బిడ్డకి ప్రాణం ఉండేలేదండి. ఏడ్చి అడుగుతాను తాతగాని, సార్ ఈ బిడ్డకి ప్రాణం లేదు సార్. ఒక 10-5 minutes లో వాళ్ళు బతికేవారండి. కొంచెం మంది మాటలు చెప్పారు. మాస్టర్ గారి పైన వేస్తాను, వాళ్ళు బతికించాలంటే బతికిస్తారు, లేదంటే వాళ్ళ ఇష్టమని ఒక 2-3 కట్ట చెప్తారు. తప్పితే నేను ఎవరెవరికి ట్రీట్మెంట్ ఇచ్చి తాత్కాలి చెప్పింటాను. నాది చాలా అండి కంప్లీట్ ట్రీట్మెంట్ తాత్కాల ద్వారా ఎట్లా జరుగుతుందంటే, ఎందుకు చెప్తానంటే మాస్టర్ గారు కేర్ చేశారు సార్. మాస్టర్ గారు చెప్తారు, వద్దయ్యా అక్కడ మైసూరుకి వచ్చినారండి, మైసూరు 2-3 సార్లు వచ్చినారు. అక్కడ 2 చైర్లు, ఇది చైర్లో ఒకరు పట్టుకొని ప్రేయర్ చేస్తారు, ఇక్కడ ఒకరు, కాళ్ళు 2 తల ఒకరు, ఒక్కొక్కసారికి 5-5 మందికి ప్రేయర్. ఈ 3 రోజులు ఫ్రీనే లేదు, అంతా ఫ్లో అంటుంది అంత కోర్సు వాళ్ళకి. మాస్టర్ గారు చెప్పారంట, వద్దు చేయొద్దు, వాళ్ళంతా సెల్ఫిష్, వాళ్ళకి ఏం కావాలో తీసుకొని మళ్ళా వెళ్ళిపోతారు, ప్రేయర్ చేసేలేదు. ఎవరు ప్రేయర్ చేస్తారో లాస్ట్ వరకు నిలబడతారో వాళ్ళకి మాత్రం ప్రేయర్ చేయి, ఎవరికి చేయొద్దు అని చాలా సార్లు చెప్పారు. తర్వాత మాస్టర్ గారు చెప్పారండి, చూడండి లాస్ట్ కి అందరూ ఫిల్టర్ అయిపోతారు. కుంభకోణంకి వచ్చేవాళ్ళు, ప్రేయర్కి వచ్చేవాళ్ళు చాలా మంది, 10-15 మంది అట్లా అయిపోతారు. అంతా డెలివరీ కోసం చేసేసి సెపరేట్ చేసేస్తుంది. వాళ్ళే మాస్టర్ నుంచి ఎటు నుంచి దూరం వాళ్ళే వెళ్ళిపోతారు. ఎందుకు కొట్టుకుంటావు అని మాస్టర్ గారు ఎప్పుడూ తాతగారు చెప్పేవారు. వద్దయ్యా వీళ్ళంతా నమ్మొద్దు. అది కూడా తాతగారు చెప్తారు, ఎవరైనా కానీ బర్డన్ చేసేవాళ్ళు వస్తే కూడా మోసం చేయకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వమా, నువ్వు ఎప్పుడు ఆ మనసు నీకు కలుగుతుందో అప్పుడే నీకు మాస్టర్ గారి గ్రేస్ ఉంటుంది. ఒకసారి హాస్పిటల్కి ఇంకొకసారి అడ్మిట్ అయినప్పుడు నాకు తెలిసిందండి, కాలు నుంచి ఫోర్స్ వచ్చి హార్ట్కి వచ్చింది, చేయంతా పారాలిసిస్ అట్లా అయిపోయింది, తల బ్లాంక్ అయిపోయింది, హార్ట్కి వచ్చేసింది. ఇక్కడి నుంచి పైకి వచ్చి ఇక్కడ వరకు వచ్చింది. ఇంకొంచేపు ఉంటాను పోతానని తెలిసిపోయింది, నాకు చచ్చిపోతాను. మళ్ళా తాతగారికి ఫోన్, ఒక 10 నిమిషాలు మళ్ళీ బాగా అయిపోయినాను. ఒక వారం అయిన తర్వాత తాతగారు ఫోన్ చేస్తే తాతగారు చెప్పినారంట, మాస్టర్ గారు ఇదంతా అబద్ధం కాదండి, రెసిడెన్షియల్ చెప్తాను. మాస్టర్ గారు శాస్త్రి గారు ఇద్దరు నుంచి ఆ ఫోర్స్ ని పంపించేసి ఎవరు నా ప్రాణం వచ్చిండ్రో వాళ్ళకి పంపించేసి మళ్ళా నాకు ప్రాణం పోస్తున్నారు. అట్లా ఎన్నిసార్లు చేసినారండి నాకు.
డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ నాకు పట్టదండి. నాకు 23-25 ఇయర్స్ నుంచి జబ్బు నాకు. నేను చెప్పి ఎన్నిసారి చచ్చిపోయేదాన్ని. ఎందుకు చెప్తానంటే మాస్టర్ గారు కూడా ఇప్పుడు తాతగారు కేర్ చేస్తా ఉండలేదు, ఆరిజన్కి డైరెక్ట్ వెళ్తా ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు ఏమంటే వీళ్ళెవరూ వద్దండి, వీళ్ళెవరూ వద్దు, మీరు సిన్సియర్ గా ధర్మంగా నడుచుకొని రూల్స్ రెగ్యులేషన్ ఫాలో చేసుకొని నలుగురికి అయితే సహాయం చేయండి. తాతగారు అయితే చెప్పేది అయితే సహాయం చేయండి, లేదంటే నోరైనా కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి ప్రేయర్ చేసుకోండి. ఈ ఆరిజన్ ప్రామిస్ చేసిందంట, నేను నీకు ఎటర్నిటీ ఇస్తాను. వీళ్ళంతా వద్దు, 1 పాయింట్ మహాత్మా ఎంపీఎం అసలు ఎవరూ లేదు. ఆరిజనే ప్రామిస్ చేసింది. ఎవరు సిన్సియర్ గా ప్రేయర్ చేసుకుంటారు. మార్నింగ్ ఈవినింగ్ చేసే పని ఏం లేదు, వ్రతాలు పూజలు ఇది చేసేది ఏమీ లేదు, గుడికి పోయేది దాన ధర్మం చేసేది ఏమీ లేదు. ప్రేయర్ ఎవరు చేసుకుంటారో వాళ్ళకి నేను గ్యారెంటీ ఇస్తాను ఎటర్నిటీ అని చెప్పాను. అంతవరకు వచ్చింది. అందుకే చూడండి, శాస్త్రి గారు వాళ్ళ ఫ్యామిలీ ఇదైపోయింది. తాతగారిని మనము ప్రేయర్ సిన్సియర్ గా చేసుకుని ఇక్కడ వచ్చి చేసుకుంటే మాస్టర్ గారు వచ్చేదానికి మనమంతా హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఇంతైనా ఇంతమంది అందరూ తాతగారు ఉన్నారు, ఇప్పుడు లేదు తాతగారు వాళ్ళకి ఇచ్చిన అనుకోకూడదండి. తాతగారు ఫిజికల్ గా ఉంటారు, ఇచ్చిగా ఉంటారు. చాలా మందికి కనపడినారు తాతగారు ఫిజికల్ గా ఉంటారు. వాళ్ళతోడు మా శాస్త్రి గారు ఉంటారు, శాస్త్రి గారు తోడు మాస్టర్ గారు ఉంటారు. వాళ్ళ పైన వీళ్ళంతా ఒక్కొక్కరికి కనెక్షన్, ఒకరికి తీసుకెట్టలేదు. మాకు ఇంత హెల్ప్ ఉందండి. ఈ ఛాన్సెస్ ఎవరికి లేదండి. ఈ అదృష్టం ఈ జన్మంలో బాగుంటుంటే ఇంకా మళ్ళా తాతగారు దొరకరు, శాస్త్రి గారు మళ్ళా పుట్టే లేదంట. వాళ్ళు శాస్త్రి గారు కానీ తాతగారు కానీ ఈ మహాత్మాస్ ఎవరు మళ్ళా పుట్టినలేదు. ఒకసారి వచ్చి వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయినారు. ఇంకా మా చేతిలో ఉంది, మా ప్రాణము మా ఇది ఎటర్నిటీ కావాలంటే మనం సిన్సియర్ గా ఉండాలి. లేదంటే మళ్ళా వీళ్ళట్లా చచ్చిపోయింది, మళ్ళా పుట్టితే ఇంకొక కడుపులో మళ్ళా తాతగారు దొరకలేదు, శాస్త్రి గారు దొరకలేదు, మాస్టర్ గారు ఎప్పుడు ఉంటారో ఏమో తెలియదు, ఎట్లా పుట్టామో ఏమో. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఈ జన్మంలోనే కాస్తగా ప్రేయర్ సిన్సియర్ గా చేసుకుని కరెక్ట్ ఇక్కడ 4 సార్లు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసుకుని పోతే మనం చెప్పినారు కదా, అక్కడే మినరల్ గా రాయిలో పుట్టినామంతా ఫస్ట్ అక్కడి నుంచి ఎలక్ట్రిఫికేషన్ కాన్సన్ట్రేట్ చేస్తారు.